కాపు కుల పెద్ద ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి చేరడానికి అంగీకారం తెలపడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత 2-3 సంవత్సరాలుగా ముద్రగడ వైఎస్ఆర్సీపీలో చేరతారని, 2024 జనరల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారనే ప్రచారం ఉధృతంగా కొనసాగింది. అందుకు తగ్గట్టుగానే ముద్రగడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్కు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా లేఖలు వ్రాస్తూ వచ్చారు. కాగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలతో ముద్రగడ పునరాలోచనలో పడ్డారు. మరీ ముఖ్యంగా జనసేన పట్ల ప్రజల్లో పాజిటివిటీ పెరగడం, కాపుల్లో పోలరైజేషన్ జరిగి యునైటెడ్గా ఉంటూ జనసేనకే రానున్న ఎలక్షన్స్లో ఓటు వేద్దామని నిర్ణయించుకోవడంతో ముద్రగడ తాను కూడా జనసేన పట్ల సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభాన్ని కలిసి పార్టీలోకి రమ్మని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అయితే ముద్రగడ ఒక్క విషయం మాత్రం స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే తాను జనసేన పార్టీలో చేరతానని, అలా కాకుండా చంద్రబాబు నాయుడు మొదటగా సీఎం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనలో చేరేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అయితే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనాని ముందుగా సీఎం అవ్వడం ఖాయమేనని, అయితే ఈ విషయాన్ని ప్రస్తుతానికి కాన్ఫిడెన్షియల్గా ఉంచారని జనసేన సోర్సెస్ ముద్రగడకు స్పష్టం చేశాకే ముద్రగడ జనసేనలో చేరడానికి ఒప్పుకున్నట్టుగా తెలిసింది. మరి ముద్రగడకు చంద్రబాబు అంటే ఎందుకంత కోపం? ఇది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిన విషయమే. కాపు రిజర్వేషన్ మూవ్మెంట్లో ముద్రగడ ఫ్యామిలీ మెంబర్స్ను చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు పాలు చేశారు. మరి ముఖ్యంగా పోలీసులతో ముద్రగడ కుటుంబ సభ్యులను కొట్టించడం, దుర్భాషలాడించడం వంటివి చేయడం జరిగింది. అవన్నీ మనసులో పెట్టుకున్న ముద్రగడ చంద్రబాబు నాయుడిపై పగను పెంచుకున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీకి ఇంతకాలం సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అయితే రానున్న ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయం కావడంతో మరో ప్రక్క జనసేనాని ముద్రగడను పార్టీలోకి చేర్చుకోవడానికి ఆసక్తి కనబరచడంతో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే కండిషన్తో మాత్రమే జనసేనలో చేరతానని ముద్రగడ స్పష్టం చేసినట్టుగా తెలిసింది. కాగా గత 2 రోజులుగా జనసేన దూకుడుని చూసి అధికార వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, ప్రతిపక్ష టీడీపీకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. క్రికెటర్ అంబటి రాయుడు త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు. మరో ప్రక్క వంగవీటి రాధ కూడా జనసేనలో చేరబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి.